హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతి దగ్గుపాటి. పన్నీర్ కర్రీ సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే పావు కేజీ దాకా పన్నీర్ తీసుకొని, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, తగినంత కారం వేసి ముక్కలన్నీ బాగా కలిపేసుకొని, స్టవ్ వెలిగించుకొని, కడాయి పెట్టుకొని, 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఈ ముక్కలన్నీ అందులో వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి 5-6 జీడిపప్పులు, కట్ చేసుకున్న 2 ఆనియన్లు, అలాగే ఒక 3 టమోటాలు కూడా కట్ చేసి వేసుకొని బాగా మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఓ 10 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ వేసి ఈ పట్టుకున్న టమాటో పేస్ట్ అంతా యాడ్ చేసి బాగా తిప్పుకున్నాక మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసి చిలకరించిపోయండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, కొంచెం కారం ఇవి వేసి తిప్పుకొని బాగా లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోండి. ఇదంతా మసాలా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేయండి. ఇంకొకసారి మంచిగా కలుపుకున్నాక ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా తిప్పుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోండి. మగ్గిన తర్వాత మీకు ఈ కన్సిస్టెన్సీ కొంచెం తిక్కు వద్దనుకుంటే కొన్ని లైట్గా నీళ్ళు చల్లుకోండి. అంతే అండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. పన్నీర్ కర్రీ రెడీ. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ లైక్